చెప్పండి అమ్మా, సమయం లేదు కాబట్టి. అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వ వందనాలు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడైతే ఈపుల నుంచి గుండెలలోకి బాగా వస్తున్నది. ఆయాస ఇట్లా ఊపిరి పిడుచుంటే ఊపిరి పిచ్చుకలాకే చాలా నొప్పి ఉంది. ఏసు రక్తం తాగి నేను సాక్ష్యం చెప్తాను. ఆ నొప్పి తగ్గుతుంటే నాకు తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? ఖమ్మం దగ్గర నాగులవారం. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. నాకు ఈ పక్కన నొప్పి అయ్యా, పండుకున్నాక అన్నం ఊపిరి అన్నట్టుంటుంది. ఇప్పుడు ఈ ప్రార్థన చేసినాక తగ్గింది. పక్క నొప్పి తగ్గిపోయింది. ఏ ఊరమ్మా మీది? కుర్చేడు. ప్రభు స్వస్థపరిచాడు. యేసయ్యకే మహిమ. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నాకు పక్కలో నొప్పి అయితే తగ్గి. పక్కలో నొప్పి. ఏ ఊరమ్మా? బోధనంపాడు. పక్క నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నిన్న మధ్యాహ్నం మా ఆయన తాగి గొర్రెల దగ్గర పడిపోయిండు. గొర్రెలేం పొలాల మీదకి వెళ్ళిపోయినాయి. అవి దొరికితే నేను దేవుడికి సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. గొర్రెలు తిరిగి మరలా దొరికినాయి. ప్రార్థన చేసుకుని మొక్కుబడి చేసుకున్నారు. అవును. గొర్రెలు ఎన్ని పోయినాయి అమ్మా? 100 పోయినాయి. 100 అంటే ఒక్కటి ఎంత? వదిలేసి ఇంటికి వచ్చేసి ఒకటి ఎంత? ఒకటి 10,000. 100 × 10,000 ఎంత? 10 లక్షలు. 10 లక్షలు తిరిగి మరలా నీకు దొరికినాయి. సౌలు రాజుకు గాడిదలు తిరిగి మరలా దొరికినట్టు ఈ బిడ్డకి తిరిగి మరలా గొర్రెల్ని దయచేసాడు దేవుడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమపడతాం. గాడ్ బ్లెస్ యు అమ్మా. పాస్టర్ గారికి పాస్టర్కి నా వందనాలు. నాకు హెల్త్ ప్రాబ్లము, పక్కలలో నొప్పి, మెడిచిన్ నొప్పి, ఊపిరి ఆడదు. అయ్యా నేను ఈ మంగళవారం పాత్ర పోతే నాకు బాగుంటే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను వేసయ్యని ఒప్పుకున్నా. నాకు పక్కలలో నొప్పి బాగా శ్వాస ఆడుతుంది. నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. యేసయ్యకు నా వందనాలు. నాకు గుండెల్లో నొప్పి, నడుముల నొప్పి తగ్గిపోయింది. ఏ నొప్పి తగ్గిందమ్మా? అది గంజరగొల్ల అమ్మా. గంజరగొల్ల బేస్తవారిపేట దగ్గర నుంచి వస్తున్నావు. ఏ నొప్పి తగ్గింది నీకు? మాకు ఈ గుండెల్లో నొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగునుగా. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నాకు సడుగు నొప్పి తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. మాది బర్రె పోయింది సార్. బర్రె పోయి 3 రోజులైతే మా అమ్మాయి ప్రార్థన కొత్తంది కూతురు. అయ్యగారికి అడిగి ప్రార్థన చేయమ్మ, బర్రె ఎంత లెక్క తిరిగిన కాన్ రాలేదని మేము ఏడుతున్నాంలోనే అమ్మాయి వచ్చాడు. ప్రార్థన చేసుకుంటే అయ్యగారు బర్రె అడిగిపోదు, ఇంట్లోకే వస్తుంది మీ బర్రె అన్నాడంట. మా కూతురు పోయి చూడంగలోనే షెడ్డీలో కట్టేసిండ్రు. పోయి ఇప్పు తీసుకొని వచ్చిండ్రు అయ్యగారి దయ వల్ల. దేవుడు ప్రార్థన చేసిన తర్వాత బర్రె దొరికింది. ఎంత బర్రె? ఎంత? అది 1,50,000 మైక్లో చెప్పు. 1,50,000 ఉంటుంది. 1,50,000 బర్రె దొరికిద్దని చెప్పగానే అది అక్కడే చక్కగా తీసుకొచ్చుకుందంట. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరు. దేవుడు వందనాలయ్య. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. నాకు ముక్కులో గడ్డ వేసింది. అమ్మ ముక్కులో గడ్డ. హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. కానీ నేను ఇక్కడికి వచ్చి ప్రయోజనాలు తీసుకెళ్ళి రోజు పూసుకొని తగ్గితే సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నాను. నాకు గడ్డ తగ్గిపోయింది. ఆపరేషన్ లేకుండానే. ఏ ఊరమ్మ మీది? మాది దర్శి పక్కన వెంకటాపురం. నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతంగా గడ్డను తొలగించాడు. గట్టిగా చప్పట కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాది గోవాడ. నా కూతుర్ని కట్టుబడి పాలన ఇచ్చాను. నా మనవడికి కనుక అబ్బాయి పుడితే సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. దేవుని కృప అబ్బాయి పుట్టాడు. మరలా నా కుటుంబంలో కొద్దిగా శాంతి సమాధానం లేదు. యేసయ్య శాంతి సమాధానం ఇస్తే మరలా ప్రార్థన చేసుకుని వెళ్ళావు సమాధానం కొరకు. సమాధానం వచ్చిందా కుటుంబంలో? సమాధానంగానే ఉండారు. రైట్. గాడ్ బ్లెస్. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. పాస్టర్ వందనాలయ్యా. నా కళ్ళు పొరలు వచ్చినాయి అన్నారు. నేను డాక్టర్ కాడికి పోను, మంగళవారం ప్రార్థనకి వెళ్తే నాకు తగ్గుతాయి అని నేను నాయన 3 వారాలు వచ్చినాను. నాకు కళ్ళు కూడా కానొస్తున్నాయి. కళ్ళు పొరలుండేవి. అంతకుముందు పొరలుంటే కనపడదా? కనపడకపోతే ఇక్కడికి వచ్చావు 3 వారాల నుంచి. ఇప్పుడు కనపడుతుందా? కనపడుతుందయ్యా. ఎట్లా? స్పష్టంగానే కనపడుతుంది. ఇక ఏ హాస్పిటల్కి వెళ్ళలేదయ్యా నేను. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య చేసిన మేలును బట్టి, స్వస్థతను బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి యేసయ్యకే మహిమ. దేవుడు అర్జించను గాక. యాసయ్య గారికి, పాస్టర్ గారికి పాస్టర్కి వందనాలు. నా మనవరాలు 2 కమల పిల్లలు. 2 హై స్కూల్కి పోయి వచ్చేది కాళ్ళు నొప్పులు అని ఏడుతుంటే ప్రభా నేను మంగళవారం ప్రార్థనకి ఎప్పుడు నేను వస్తున్నా, నా పిల్లలకి నేను తగ్గితే నేను మంగళవారం ప్రార్థనలో సాధ్యం చెబుతానని 2 వారాలు వచ్చిండ్రు పిల్లలు వెనక్కి ఇడితే. ఈ వారం రాలేమమ్మ మాకేందో ఉన్నదని
ఎత్తిపోయినరు. అందుకని నా బిడ్డలు బాగా అయినందుకు నా ప్రభు బాగా ఎప్పుడు నాకు బాగైపోయింది నీ బిడ్డ. ఎవరు బాగు చేశారు? దేవుడు ఉన్నాడు. యేసయ్య బాగు చేశాడా? ప్రార్థన చేసుకున్నావు, యేసయ్య కార్యం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుని స్తోత్రము. పాస్టర్ వందనాలు. నాకు మిరగాయలు ఒలుతుంటే తొడియాలు తెస్తుంటే ఒళ్ళంతా ఎలర్జీ వచ్చింది. మరి తట్టుకోలేక ఒంగోలు పోతే పాస్టర్ గారు ఎలర్జీ అన్నారు. మా బాధ తట్టుకోలేక చచ్చిపోదామని పరిస్థితిలో ఉన్నాను నేను. మరి దేవుడు మరి యేసు రక్తం పూసుకుని నేను ప్రార్థన పోతాను, మంగళవారం ప్రార్థనకని అనుకున్నాను. 2 రోజులకే నా ఒళ్ళంతా బాగుపడిపోయింది. నేను బయటికి కూడా తిరగలేకపోయినా. అందరూ ఏంది నీ ఒళ్ళు అంటే దేవుడు నాకు బాగు చేస్తాడని నేను దేవుడి మీద ఆధారపడి ఉన్నా. దేవుడు నా ఒళ్ళంతా స్వస్థపరిచి స్కిన్ ఎలర్జీ ఎంత తొలగిపోయింది, స్వస్థత వచ్చింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. గత 2 నెలల క్రితం నేను ఉద్యోగ రీత్యంలో డ్యూటీకి వెళ్తున్నాను. యాక్సిడెంట్ అయింది. నేను 6వ నెల గర్భవతినప్పుడు. అయితే కాలు చీలి కుట్లు పడ్డాయి, 12 కుట్లు కడుపులో ఉన్న బిడ్డకు గాను నాకు త్వరగా స్వస్థత వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నావమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నొప్పి తగ్గితే సాక్ష్యం చెప్తాను అనుకున్నా, తగ్గిపోయింది. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ అమ్మకి పాస్టర్ అయ్యకి నా వందనాలు. నేను నడుము నొప్పకుండా వచ్చినాను. మాది పొదిల దగ్గర బుచ్చినపాలెము. నేను ఇది అనుకోకుండానే వచ్చినాను. మా చిన్నమ్మ తీసుకొస్తే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఇప్పుడు తగ్గిపోయిందా? నిజంగా 9 సంవత్సరాల నుంచి నడుము నొప్పి ఇప్పుడు లేదా? లేదు. వాళ్ళు అక్కడ ఎవరి బిడ్డలు ఉన్నారు, వాళ్ళు అసలు నమ్మరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అంతా ఫోన్లు కదా, ఆ ఫోన్లు చూసి అయ్యా ఇవన్నీ నమ్మనంటారు. అమ్మ వాళ్ళు నమ్మననే వాళ్ళకి ఏం చెప్తా? తగ్గిందా? నిజంగా తగ్గిందా? తగ్గిపోయింది. యేసయ్య నామములో శక్తి ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. అయ్యగారికి వందనాలు. మా అబ్బాయి 10వ తరగతి పాస్ అయితే సాక్ష్యం చెప్పుకోండి. 10వ తరగతి పాస్ అయ్యిండు. కాలేజీకి కూడా మేలు జరిగింది. పాస్ అయ్యాడు తన బిడ్డ. యేసయ్యకే మహిమ. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి వందనాలు. మా తమ్ముడికి ఒంగోలులో జాబ్ వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నా. ఆ అబ్బాయికి ఒంగోలులో కంప్యూటర్ ఆపరేటర్గా జాబ్ వచ్చింది. అలాగే అమ్మకి నాన్నకి హాస్టల్లో జాబ్ వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నా. అక్కడ వాళ్ళిద్దరికీ వచ్చింది. అలాగే మా నాన్నకి బాగా చేయి నొప్పి వచ్చి వాసిందంట. అది తగ్గితే ఇక్కడ నుంచి ప్రేయర్ ఆయిల్ పంపించా, పూసుకొని ప్రార్థన చేసుకున్నాను. తగ్గిపోయింది అన్న. అది పూసుకొని ప్రార్థన 3 ప్రార్థనలు చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి 3 ప్రార్థనలకి జవాబులు పోయింది. అలాగే నాన్నకి షుగర్ 200 ఉందని కాళ్ళు చేతులు లాక్క రావడం, బాగా నీరస పడిపోవటం జరుగుతుంటే అది షుగర్ నార్మల్ అయ్యి బాగుంటే సాక్ష్యం చెప్తాను అనుకున్నా. ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుని వెళ్తుంటే వాళ్ళ ప్రార్థనలకి దేవుడు జవాబులు ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. అలాగే నాకు ఇక్కడ గొంతులో ఏదో ఉన్నట్టు, తేలుతున్నట్టు, తిరుగుతున్నట్టు, నైట్కి వచ్చేసరికి గుండెల్లో నొప్పి, ఇదంతా బాగా భారంగా ఉండేది. నేను ప్రార్థన చేసుకున్నా. యేసయ్య నాకు ఈ భారం తీసేసి గొంతులో నొప్పి తీసేస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నా. మంగళవారం వచ్చేసరికి నాకు నిన్నే తగ్గిపోయింది, ఫ్రీ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా తమ్ముడు పిన్నాం కొడుకు యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ ఆపరేషన్ జరిగితే అబ్బాయి బతకడు అని అందరూ బాధపడుతూ ఏడుతుంటే నీకు గుంటూరు నుంచి హాస్పిటల్ నుంచి ఫోన్ చేసావు. అమ్మ ఏం కాదు బాగానే ఉంటుంది అన్నాడు. బాగానే ఉంది. బాగున్నారు ఇప్పుడు? బాగుంది. 3000 టీవీకి ఇచ్చుకొని మంగళవారం వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. టీవీ కార్యక్రమానికి ఎంత ఇస్తావు? 3000 ఇస్తావు. అది ఎంత గొప్ప ధనవంతురాలి బిడ్డ. దేవుడి పనికి 3000 ఇస్తానంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారికి పాస్టర్ గారికి వందనాలు. నాకు నడుము నొప్పి తగ్గిపోయింది. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా గుండెల్లో నొప్పి 10 సంవత్సరాల నుంచి ఉండేది. నువ్వు ప్రార్థన నొప్పి ఎక్కడ ఉందని అక్కడ ప్రార్థన నేను చేసుకున్నాను. గుండెల నొప్పి తగ్గిపోయిందమ్మా. ఎప్పటి నుంచి ఉంది గుండె నొప్పి నీకు? 10 సంవత్సరాల నుంచి ఉండేది. 10 సంవత్సరాల నుంచి నొప్పి వస్తూ ఉంటుంది అట. నొప్పి వస్తూ ఉండేది. ఇప్పుడు ప్రార్థన చేయగల నొప్పి లేదా? ఫ్రీ అయిపోయిందా? ఫ్రీ అయిపోయింది. ఏ ఊరు మీది? కూచిపూడి. ప్రభు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం.
అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా ఆయనకి చెయ్యి నొప్పిగా ఉంటే సాక్ష్యం చెబుతానని వేసి రక్తం పూసి ప్రార్థన చేసుకుంటే తగ్గిపోతే రైస్ బ్యాగ్ తెస్తానన్నా తెచ్చాను. తగ్గిపోతే రైస్ బ్యాగ్ తెస్తానన్నావు, తగ్గిపోయిందమ్మా? కొన్ని నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. మా తమ్ముడికి 10th క్లాస్ ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అప్పుడు వారం రోజుల క్రితం 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగే వారం రోజుల క్రితం మా అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అప్పుడు అనుకున్నాను మంచి మార్కులు వచ్చి జ్వరం తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకొని రైస్ బ్యాగ్ తెస్తాను అనుకున్నాను. నువ్వు కూడా రైస్ బ్యాగ్ తీసుకొచ్చావు. దేవుడు మేలు చేశాడు, రైస్ బ్యాగ్ తీసుకొచ్చారు. ఈ పరిచర్యకి తోడుగా ఉంటున్నారు. దేవుడు ఆ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించును కాక. అలాగే కొన్ని నెలల క్రితం మా అమ్మాయికి యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. రిపోర్ట్లన్నీ నార్మల్గా వస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటానని వైరస్ ఉన్నాయి, నేను ఒప్పుకున్నాను. ఓకే అమ్మా, గట్టిగా చప్పట కూడా గట్టిగా దేవుని మహిమ పొరుద్దాం. కొంచెం బరువుగా ఉంటుంది. సుమారుగా ఇప్పుడు బాగుందా? దగ్గర పెట్టుకో మైకు. బాగానే ఉంది. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత బాగుందా? బాగానే ఉంది. మరి ఇప్పుడు ఎవరు నిన్ను బాగు చేసింది? దేవుడు. పేరు? యేసయ్య. యేసయ్య. నమ్మావు యేసయ్యని? నమ్ముతాను. సమాధానంగా ఉందా ఇప్పుడు నీకైతే? నెమ్మదిగా ఉందా? నెమ్మదిగా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అందరికి పైదిరా. నాకు పొద్దురాంచి గుండాల నొప్పి వచ్చింది. ఇప్పుడు ప్రార్థన చేసేసరికి నా గుండాల నొప్పి అయింది. ఏసై ఉండ నాకు ఇప్పుడు తగ్గిందా నీకు గుండెల నొప్పి? నాకు ఇప్పుడు దాకా తెలీదు. ఇప్పుడు గుండెల నొప్పి తగ్గేసరికి నాకు ఇప్పుడు తెలిసింది ఏసై ఉండని. ఏసైకి నా వందనాలు. ఏ ఊరు మీది? మాది రామచంద్రపురం. మైక్ పట్టుకుని చెప్పా. రామచంద్రపురం. రామచంద్రపురం. ఆ బిడ్డకి ఉదయం నుంచి గుండెల నొప్పితో వచ్చాడంటే తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు పోయిన పాటు నాకు రెక్క నొప్పి ఉంది. 3 వారాలు వచ్చిన తగ్గిపోయింది. రెక్క నొప్పి తగ్గిపోయింది. ఏ ఊరి మీద? బోధనం పాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకి మహిమ కలుగును గాక.